Hi friends, welcome back to the channel. This is Raviteja. You are watching City Drive World. గుర్తుపట్టారు తన్ని మేడం? సే హాయ్. హాయ్. ఇప్పుడు ఏంటంటే నేను 4 months ఎగో మేబీ 4 months or 5 months అవుతుంది. 4 months or మేబీ 4 months అనుకుంటున్నాను నేనైతే. 4 months ఎగో నేను తనకు ట్రైనింగ్ ఒక 1 hour ఇచ్చాను. ఆ తర్వాత ఒక 1 week రీసెంట్గా ఒక 1 week బ్యాక్ వచ్చేసి నేను తన్ని డ్రైవ్ చేయమని చెప్పేసి అన్నాను అనమాట. అంటే కొంచెం సరే ఎలాగుంది టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తే తను అక్కడ చాలా ఇబ్బంది పడింది, చాలా తడబడింది కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ తర్వాత నేను అనుకుంటుంది తను దానికి గల రీజన్ ఏంటి అంటే నేను అప్పుడు 1 hour 2 hours మాత్రమే నేను ప్రాక్టీస్ చేయించాను. ఆ తర్వాత నేను తనకి ప్రాక్టీస్ చేయించడానికి మాకు బేబీ చిన్నగా ఉండడం వల్ల అండ్ ఆ పాపని ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల నేనైతే తనకు ట్రైనింగ్ ఇవ్వలేకపోయాను. దట్టు తను కూడా ప్రాక్టీస్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు తను ఎంతవరకు ఇంత ముందు గుర్తు పెట్టుకుంది అన్న విషయంతో పాటు కూడా అండ్ ఇప్పుడు తను ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి అన్న విషయాలన్నింటినీ లాస్ట్ ఏదైతే నేను నా వైఫ్కి డ్రైవింగ్ నేర్పించే వీడియోస్ ఉన్నాయో వాటికి ఇది కంటిన్యూ చేస్తూ నేను ఇప్పటి నుంచి ఒక సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఆర్ యు రెడీ? యా రైట్ గైస్, ఇప్పుడు తనకు ఏం గుర్తుకుందని చెప్పేసి నేను ఇప్పుడైతే టెస్ట్ చేస్తాను. ఓకే, డ్రైవ్ చేయి. ఓకే, ఫస్ట్ గేర్. ఓకే, ఆపాలంటే క్లచ్చింగ్, క్లచ్తో పాటు కూడా ఇప్పుడు బ్రేక్ కూడా క్లచ్ని ఏ విధంగా అయితే నెమ్మదిగా నొక్కావో అదే విధంగా బ్రేక్ని కూడా నెమ్మదిగా అప్లై చేయాలి. ఓకే, ప్రొసీడ్. రిలీజ్ ద క్లచ్. సారీ గాయ్స్, ఈ వీడియోలో నేను ఫుడ్ కంట్రోల్ సంబంధించిన వీడియోని అయితే యాడ్ చేయలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ నా కెమెరా ఎక్విప్మెంట్ మొత్తం అంతా కూడా హైదరాబాద్లో మర్చిపోయాను నేను. ఎటు వెళ్తుంది? సంథింగ్ ఏది చెప్తుంది? ఏం చెప్తుంది? ఏం చేయాలి ఇప్పుడు? యాక్సిలేటర్ మీద కాల్ తీసి క్లచ్ అప్లై చేసి సెకండ్ ఇక్కడ చూడు, ప్రెషర్ అప్లై చేయొద్దు, ఇటు చూడు, ఇలా పట్టుకో. సెకండ్ గేర్ ఇటువైపు కంప్లీట్గా ప్రెస్ చేయి. యా, రిలీజ్ ద క్లచ్. ఎటు వెళ్తున్నావు? వెళ్ళొచ్చాలగా. ఇక్కడ మార్క్ ఉందా నీకు? ఇంతకుముందు కూడా అర్థం కాలేదని చెప్పేసి అన్నావు. ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ కి ఆ లైన్ ఎక్కడ కనిపిస్తుంది? దీనికి లోపల ఉందా బయటకు ఉందా? అంటే దానికి ఆ మార్క్ మీదకి వచ్చే విధంగా తీసుకోరా. ఓకేనా? యా, లోపలికి వస్తుందంటే నువ్వు బయటికి వెళ్ళాలని అర్థం. యా, ప్రొసీడ్. ఓకే, ఎటు వెళ్తున్నావు? రైట్కి వెళ్తుందంటే ఏం చేయాలి? అలాగే వెళ్ళకూడదు కదా, వెహికల్స్ వస్తుంటాయి. ఇమ్మీడియట్గా తీసుకోకూడదు, నెమ్మదిగా. యా, స్ట్రైట్. నువ్వు ఎంతైతే రైట్ తీసుకుంటావో ఇమ్మీడియట్గా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ చేసుకోవాలి. అలాగే పెట్టుకుంటే రైట్కి వెళ్ళిపోతుంది. ఇంకా గుడ్డి గుర్తుకు పెట్టుకోవాలనుకుంటే కనుక రైట్ సైడ్ మిర్రర్లో ఆ లైన్స్ కనిపించాలి, లెఫ్ట్ సైడ్ మిర్రర్లో కూడా లైన్స్ కనిపించాలి. కనిపిస్తున్నాయి చూసుకో. ఓకే, ఫైన్. 2 లైన్స్ కూడా కనిపించాలి. లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నట్టుంది చూడు. ఆల్వేస్ లెఫ్ట్ అన్న ఉండాలి కదా. యా, ప్రొసీడ్. ఇప్పుడు ఆపాలంటే ఏం చేయాలి? రోడ్లో ఆపేస్తావా? ఇండికేటర్ ఎటువైపుది? ఎటు ఏది ఇండికేటర్? ఏది ఇండికేటర్ ఏది? డోంట్ కన్ఫ్యూజ్. లెఫ్ట్కి వెళ్ళాలంటే ఏది? లెఫ్ట్కి వెళ్ళాలంటే ఎటువైపు తీయాలి ఇండికేటర్? నైస్. ఇప్పుడు న్యూట్రల్. ఇటు చూడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు చెప్తున్నా కదా. పైకంటే ఇటు చూడు లెఫ్ట్, కిందికంటే రైట్. ఓకేనా? యా, గెట్ రెడీ. యా, వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడు, పట్టుకో. యా, ప్రొసీడ్. చూసుకో, రైట్ చెక్ చేసుకో. స్టాప్, ఆపు. ఇంకొంచెం నెమ్మదిగా బ్రేక్. మూవ్. వెరీ గుడ్. స్టాప్.
ఇంకా నెమ్మదిగా రావాలి. నీకు వైబ్రేషన్ ఎక్కువ వస్తుందంటే ఒక క్వశ్చన్ గుర్తుంచుకో, క్లచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్ ఎక్కువ వస్తుందంటే కంపల్సరీగా బ్రేక్ రిలీజ్ చేయాలని అర్థం. వైబ్రేషన్ అంటే ఏంటి? క్లచ్ మనం రిలీజ్ చేస్తున్నప్పుడు వెహికల్ వెళ్ళడానికి రెడీగా ఉందని అర్థం. బ్రేక్ అప్లై చేస్తుంటే ఏమవుతుంది? వెళ్ళదు. ఓకేనా? క్లచ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో, వైబ్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, వైబ్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే బ్రేక్ మీద కాల్ రిలీజ్ చేసుకోవాలి. ఓకే, గో హెడ్. ఏం తేడా లేదా? చెయ్యి. నెమ్మదిగా రిలీజ్ చేయి. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్, థర్డ్ గేర్ వరకు కూడా క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయి. మూవ్. ఓకే, ప్రొసీడ్. నెక్స్ట్ గేర్ ఏంటి? ఒక క్వశ్చన్ గుర్తుంచుకున్నా, నేను ఇది చెప్తానని చెప్పేసి వెయిట్ చేయొద్దు. సౌండ్ మారుతోంది, ఎక్కువ అరుస్తోందంటే నెక్స్ట్ గేర్ షిఫ్ట్ చేసుకోవాలని, హైయర్ గేర్కి. థర్డ్ గేర్. క్లచ్ యాక్సిలేటర్ రిలీజ్ చేయాలి. మూవ్, రిలీజ్. ఇంకో విషయం గుర్తుంచుకో, గేర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు స్టీరింగ్ మీద ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ముందే గేర్ నాబ్ మీద చేయి రావాలి. ఓకేనా? గేర్ ఒక 2 seconds ముందే చేంజ్ చేయాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు గేర్ చేంజ్ చేయాలనుకుంటావో అప్పుడు గేర్ నాబ్ మీద నేను చేయి లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకో. ఎటు వెళ్తుంది? వెళ్ళొద్దు. లెఫ్ట్ వెళ్తుందంటే వెళ్ళకూడదు కదా. నాకు చెప్పొద్దు వెహికల్ రారు. వాళ్ళ లైన్ ఎక్కడుంది? మనం ఆ లైన్ క్రాస్ చేసి వెళ్తున్నామా అంటే వాళ్ళు కూడా రారు కదా. దెన్ గో హెడ్. ఎవరి లైన్లో వాళ్ళు ఉంటారు. ప్రొసీడ్. టేక్ ఫోర్త్ గేర్. ఏం చెప్పాను ఇందాక? గేర్ నాబిన్ చేయి ఉండాలి ముందే అన్న. ఫోర్త్ గేర్ రిలీజ్, క్లచ్ రిలీజ్. సడన్గా రిలీజ్ చేయొచ్చు ఫోర్త్ గేర్ నుంచి. ఫోర్త్ గేర్ అండ్ ఫిఫ్త్ గేర్ క్లచ్ని సడన్గా రిలీజ్ చేయొచ్చు. థర్డ్ గేర్లో కూడా, సెకండ్ గేర్లో కూడా కొంచెం హై స్పీడ్లో ఉంటే థర్డ్ గేర్ కూడా కొంచెం స్పీడ్గా రిలీజ్ చేయొచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ మాత్రం ఖచ్చితంగా స్లోగానే రిలీజ్ చేయాలి. ప్రొసీడ్. స్లో అవుతున్నావు, అతను చూసుకుంటున్నావు, ఓకే, బట్ వెహికల్ స్లో అవుతుంది, వైబ్రేషన్ వస్తుందంటే అర్థమవుతుందా? సౌండ్ అంటే ఏంటి అర్థం? గేర్ డౌన్ చేసుకోవాలని. ఓకేనా? ఏడుపు లాగా ఎప్పుడైతే అనిపిస్తుందో నీకు, అప్పుడు గేర్ డౌన్ చేసుకో. నాకు తెలిసి ఇంకా నీకు గేర్ల గురించి అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ మీద ఫోకస్ చేయి. నెక్స్ట్ క్లాస్లో నీకు గేర్స్ గురించి చెప్తాను. అట్ ది సేమ్ టైం మీకు ఇంకా ఎవరికైనా కూడా గేర్స్ గురించి కానీ క్లచ్ గురించి కానీ ఎవరైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దానికి సంబంధించిన క్లారిటీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ప్రొసీడ్. ఎవరు లేరు కదా? ప్రొసీడ్. ఇప్పుడు ఆ సౌండ్ వస్తుందంటే గేర్ డౌన్ చేసుకోవాలని అర్థం. డౌన్ చేసుకో, గేర్ డౌన్ చేసుకో. గేర్ డౌన్ చేసుకున్న ప్రతి ఒక్కసారి యాక్సిలేటర్ మీద నుంచి కాల్ తీయాలి. ప్రొసీడ్. స్టీరింగ్ మీద స్ట్రైట్గానే ఉంచుకో. స్టీరింగ్ అలాగ ఉంచుకో. నేనేం చెప్పానంటే ఒక విషయం గుర్తుంచుకో, టెన్షన్ పడొద్దు, కూల్. గేర్ చేంజ్ చేస్తావు కదా, గేర్ చేంజ్ చేసే ముందు ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి ముందే ఇక్కడ పెట్టుకో అంటున్నా. గేర్ నా పైన, గేర్ చేంజ్ చేసే ముందే గేర్ నా పైన పెట్టుకో అంటున్నా. అప్పుడు నీకు వెహికల్ స్టీరింగ్ అటు ఇటు మూవ్ అవ్వదు, స్టీరింగ్ పైన స్టీరింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఫైన్. వెళ్ళు. నువ్వు లెఫ్ట్ వచ్చేప్పుడు లెఫ్ట్ చెక్ చేసుకుని రావాలి. సరే, లెఫ్ట్ వెళ్తుంది అనిపిస్తే కొంచెం రైట్కి, ఇమీడియట్గా స్ట్రైట్. ప్రొసీడ్. వెరీ గుడ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డ్రైవింగ్ నేర్పించేప్పుడు పీస్గా రోడ్ ఉండాలి. ఐ మీన్ కంప్లీట్గా ఫ్రీగా రోడ్ ఉండాలి. దట్టు కూడా కొంచెం లాంగ్ డ్రైవ్ ఉండాలి. ఏదో ఒక గ్రౌండ్లోకి వెళ్ళేసి నేర్పించడం లేదా ఇలా వెళ్ళడం వల్ల యూజ్లెస్. అండ్ వాళ్ళు ఏం నేర్చుకోరు, వాళ్ళు ఇంకా టెన్స్ ఫీల్ అవుతారు. అండ్
ఆ నర్వస్నెస్ మనం తీసేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ అలవాటు చేయాలి వాళ్ళకి. మనం ఆ రోడ్స్ ఏంటి అండ్ ఆ లైన్స్ ఏంటి, ఆ మార్జిన్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి మనం అలవాటు చేసిన తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళు రోడ్ మీదకి వచ్చినప్పుడు నర్వస్నెస్ అని చెప్పేసి వాళ్ళకి పోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ వచ్చేప్పుడు కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళే విధంగా తీసుకోండి. లాంగ్ డ్రైవ్ వెళ్ళేప్పుడు ఉంటే కనుక వాళ్ళు కొంచెం నేర్చుకోగలుగుతారు. మినిమం టు మినిమం ఒక 1 hour అయినా కూడా వెళ్ళండి. యా ప్రొసీడ్. గేర్ చేంజ్ చేయి. 4th గేర్ రా. రిలీజ్. గేర్ షిఫ్ట్ చేసిన వెంటనే క్లచ్ రిలీజ్ చేసేయాలి. యాక్సిలేటర్ ఆ సౌండ్ రాకూడదు. బాధపడుతుంది చూడు, అర్థమవుతుందా? నీకు అర్థం కాకపోతే అడుగు ప్లీజ్. అర్థం కాలేదా ఇంకోసారి రిపీట్ చేయని చెప్పేసి అడుగు. ఇప్పుడు సౌండ్ ఎలాగొస్తుంది? సౌండ్ చూడు ఒకసారి, నాయిస్ విను. సరే థర్డ్ గేర్ తీసుకు చెప్తా ఇప్పుడు. వద్దు వెళ్ళి యాక్సిలేటర్ ఇవ్వ. ఇప్పుడు ఎలా ఉంది? కాదు, పరిగెడతానికి ఫ్రీగా ఉందా లేదా? ఇప్పుడు ఫ్రీగా ఇంజన్ సౌండ్ ఎలా ఉంది? ఫ్రీగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు 4th గేర్ తీసుకో. రిలీజ్ చేయి. క్లచ్ రిలీజ్ చేయాలి. యాక్సిలేటర్ ఇవ్వాలి కదా. యాక్సిలేటర్ ఇవ్వండి ఎలా చెప్తావు? ఇప్పుడు అంటే ఏం చేయాలి? యాక్సిలేటర్ ఇవ్వాలి ఇంకా. ఓకే, ఇప్పుడు ఓకేనా? అర్థమైందా? కష్టం ఉందంటే ఏం చేయాలి? గేర్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు గేర్స్ గురించి క్లియర్గా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మాత్రం మీకు తీసుకుని వస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను తనకు నర్వస్నెస్ తీసేయడానికి మాత్రం రోడ్డు గురించి తీసుకురావడానికి మాత్రమే నేను ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు క్లియర్గా గేర్స్ గురించి అండ్ గేర్స్ అండ్ ఇమ్మీడియట్గా టర్న్ చేయదు. ఓకే, ఓవర్టేక్ చేసావు, ఈ లైన్లో ఖాళీగానే ఉంది, ఓకేనా? ఇమ్మీడియట్గా వచ్చేసావు అంటే వాళ్ళని ఇచ్చేస్తావు నువ్వు పక్కన ఉన్న వాళ్ళని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పూర్ అయితే తను కాదు. లాస్ట్ 4 months తర్వాత నేనైతే తనకు డ్రైవింగ్ సీట్లో కూర్చోడానికి ఛాన్స్ ఇవ్వలేదు. మేబీ నేను కాదు, పాప ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ డ్రైవింగ్ సీట్లో కూర్చుందో తను కూడా అక్కడికి వెళ్ళి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నేను డ్రైవింగ్ సీట్ నుంచి తనని పక్కన తప్పించడం, నేను డ్రైవ్ చేయడం, అందుకోసం అని చెప్పేసి తనకి ప్రాక్టీస్ చేయించడానికి అయితే నాకు టైం దొరకలేదు అనమాట. అండ్ ఈ రోజు అయితే నేను ఓకే తన స్టీరింగ్ గురించి ఓకే నాట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు గేర్ షిఫ్టింగ్ ఎలా చేయాలి అండ్ ఏ గేర్ ఎప్పుడు మనం షిఫ్ట్ చేసుకోవాలి అన్న విషయాలన్నింటి గురించి క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం గేర్స్కి, క్లచ్కి, బ్రేక్కి ఇవన్నింటినీ మనం ఒకే విధంగా, అంటే బిగినర్ ఎవరైతే ఉంటారో కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంటారు. వీటన్నింటినీ ఎలా ఒకేసారి ఆపరేట్ చేయాలని చెప్పేసి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంటారు. వీటన్నింటికి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతో పాటు పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతకి జై.